ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మరొకసారి మనలో ఈ విధంగా ఇర్మియా గ్రంథపు ధ్యానంలోనికి నడిపించినందుకై ఆ దేవుని మహిమపరుస్తూ వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరం మరొకసారి మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది రోజులుగా ఆలోచిస్తున్న ఇర్మియా గ్రంథము యొక్క వివరణలో ఇంతవరకు ప్రయాణం చేయటంలో మీరు మాకు సహాయం చేశారు తండ్రి. అనేక విషయాలు నేర్పించారు. మా హృదయంలో మార్పు కలుగుటకు తెలియజేసిన మీ విలువైన మాటలను బట్టి మేమేమిచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేమని జ్ఞాపకం చేసుకుంటూ మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రభువా. ఈరోజు మాట్లాడుకోబోయే విషయంలో నా తండ్రి, ఈ వాక్యమును మీరే దయచేయమని ప్రాధేయపడచ్చు, మీ సహాయమును కోరుతూ ప్రాధేయపడచ్చు. వివరిస్తున్న నన్ను, వివరించబోతున్న నాకు మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ, వినుచున్న మీ బిడ్డలు బహు ఆసక్తితో, భయము, భక్తితో మీ వాక్యమును నేర్చుకునేలాగా సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఇర్మియా గ్రంథంలోని 30వ అధ్యాయము 12 నుంచి మనము వివరించుకోవడం జరగాలి. ఇంతవరకు మనం 67 ఎపిసోడ్స్ని మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు 68వ ఎపిసోడ్లకు మనం ప్రవేశిస్తున్నాం. ఎపిసోడ్ నెంబర్ 68. ఇంతవరకు మాట్లాడుకున్న ఈ అధ్యాయాలన్నిటినీ మనము విభజించుకున్న విషయం మనందరికి తెలిసినదే. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రమాదంలో ఉన్న యూదా దేశమని, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విగ్రహాలతో నిండిన యూదా దేశమని, 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు యూదా దేశపు తిరుగుబాటని, 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశమని, 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు రాజరికపు లోటని, 26 నుంచి 29 వరకు ఉన్న ఈ భాగాన్ని సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశమని, 30 నుంచి 33వ అధ్యాయం వరకు దేవుని తీర్పు, విమోచన కొరకై నిరీక్షణ అను ఈ విషయాలను మనం ఆలోచిస్తూ వచ్చాం. ప్రియులారా, 30వ అధ్యాయంని గత ఎపిసోడ్లో మనం ప్రారంభించుకున్నప్పుడు ఎంతో నిరీక్షణతో కూడిన, వారికి ఓదార్పు కలిగే విధంగా దేవుడు ఇర్మియా గారి ద్వారా వారితో మాట్లాడినట్లు మనం చూడగలం. ఏం మాట్లాడుతున్నాడు? ప్రత్యేకంగా 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వారు విడిపించబడతారు. శిక్ష కొరకై ఎలాగైతే చెరలోకి వెళ్ళారో,
వారి శిక్షాకాలం పూర్తయిన తర్వాత నేను వారిని మళ్ళీ తిరిగి ఇక్కడ తీసుకొని వస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు గమనిస్తున్నాడట వారి బాధను, వారి వేదనను. ఇదే మనము గత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, ఎపిసోడ్ నంబర్ 67లో మాట్లాడుకున్న ఈ 11 వచనాలలో 9వ వచనము చాలా ప్రాముఖ్యమైనది. అంటే మిగిలిన వచనాలు ప్రాముఖ్యం కాదు అన్న ఉద్దేశం కాదు. మన ప్రభు అయిన యేసుస్వామి గురించి రాయబడిన మాట అది. వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. ఉపయోగించబడిన పదమేమో దావీదు అని ఉన్నప్పటికీ అది యేసు ప్రభు అను దావీదు కుమారుడు రాబోతున్నాడు అన్న సందేశాన్ని ఇస్తున్న వచనమే అది. ఇక 10వ వచనంలో, నా సేవకుడమైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము, నేను దూరము నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. ఆ సంతానం తిరిగి వస్తారు, అక్కడే ఉండరు. మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఎవరు ఉండరు, క్షేమంగా తిరిగి వస్తారు. మిమ్మునైతే నేను నాశనం చేయను, కానీ మిమ్మల్ని ఎవరైతే చెరలోనికి తీసుకెళ్లారో ఆ ప్రజలందరినీ సమూల నాశనం చేస్తానని దేవుడు వీరి పక్షాన వీరిని ఓదార్పు నొందే విధంగా మాట్లాడుతున్న మాటలే ఈ 30వ అధ్యాయంలో మనం చూసాం 11వ వచనం వరకు. ఈరోజు 12వ వచనం నుండి చూద్దాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది. యూదా ప్రజలతోనూ ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న మాట ఇది. నీ గాయము బాధాకరమైనది. ఏంటా వ్యాధి, ఏంటా గాయం, అది మనకు అర్థం అవ్వాలి. అంటే ఏదో దెబ్బ తగిలింది, కింద పడితే గాయమైంది అనేది కాదు ఇది. నీ వ్యాధి ఘోరమైనది. దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వీరికి అంటుకున్న పాపము గురించి మాట్లాడుతున్నాడని 13వ వచనంలో ఉంటుంది, చూద్దాం. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. ఏంటంటే ఈ గాయం? వారి పాపములు విస్తరించాయి, అది చివరికి వ్యాధిగా మారింది. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. అంత ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయావు. పాత నిబంధన మాత్రమే కాదు, పాపము, సిన్ అన్నదాన్ని ఒక డిసీజ్, ఒక రోగం అన్నదాంతో మాట్లాడుతున్న మాటలు మనకు క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు శరీరధారిగా మన మధ్యలో ఉన్నప్పుడు మాట్లాడిన మాట కనబడుతుంది. ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు అని చెప్పి, నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. అంటే దేవుడు మనిషికి అంటుకున్న పాపాన్ని దేనితో చూస్తున్నాడు అంటే అది ఒక రోగం అట. రోగం రోజు రోజుకి ఒక రోగం ముదిరితే మనిషి దేహాన్ని ఎలా అది కొరుక్కుంటూ తీసుకెళ్ళిపోతుందో గ్యాంగ్రీన్ లాగా, పాపం అన్నది మనిషిని అలా నిత్య నాశనం వైపు నడిపించే ఒక భయంకరమైన వ్యాధి, అదొక భయంకరమైన రోగం. ఆ వ్యాధి, ఆ రోగం గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో 12-13 వచనాలలో, నీ వ్యాధి ఘోరమైనది. ఏంటి వ్యాధి? ఈ లోక సంబంధమైన వ్యాధులు అంటే ఏ డయాబెటీసో, లెప్రసీనో, క్యాన్సరో, కిడ్నీ ప్రాబ్లమో, ఇలాంటివి ఏవో కాదు అక్కడ మాట్లాడుతున్న ప్రస్తావన. ఇది ఆత్మకు అంటుకున్న వ్యాధిది, శరీరానికి అంటుకున్న వ్యాధి కాదు ఇది. నీ వ్యాధి ఘోరమైనది, హృదయానికే అంటుకున్న వ్యాధిది.
తమ మనస్సులోనే దేవునికి చోటివ్వక పాపాన్ని వారు ఆహ్వానించి తమ జీవితాలను పాడు చేసుకున్నదే వారి బ్రతుకులు. ఈ పాపం వారిలో ప్రవేశించగా వారి బ్రతుకులకు గాయం జరిగింది. ఆ గాయం చాలా బాధాకరంగా మారింది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. దేవుడు ఎందుకు గాయపరుస్తున్నాడు వీరిని? దేవునికి వీరికి ఏంటి సంబంధం? దేవునికి వీరికి ఏంటి సంబంధము అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు మనుషులతో తనకున్న సంబంధం గురించి మాట్లాడుతూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. భూమి మీద ఉన్న ఈ శరీరాలకు జన్మనిచ్చిన తండ్రులే తమ బిడ్డలు తప్పు చేస్తే సన్మార్గంలో నడుచుకోవడానికి శిక్ష వేస్తారట. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది వారు శిక్ష వేస్తారు, మనల్ని సరిచేస్తారన్న భయంతో. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా. మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనం పాపం చేసినప్పుడు ఆయన మనల్ని గాయపరిచి సరిచేస్తున్నాడు. అంటే ఈ లోకంలో తండ్రి ఒక దెబ్బ వేస్తే మా నాన్నే కదా కొట్టిండేది నన్ను సరిచేయడానికి అని విధేయత చూపిస్తాం. అలాంటప్పుడు సర్వమానవాళికి జన్మనిచ్చిన ఆ దేవుడు మనుషులకు బుద్ధి నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోకపోతే ఎలా? ఇంకా చూద్దాం మనకు మన దేవునికి ఉన్న సంబంధం గురించి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అని ఉంటుంది చూడండి. ఏ దేవుడైనా అనగా బైబిల్లో చెప్పబడిన దేవుడు తప్ప మరొకరు లేరు. కానీ ఈ లోకంలో ఎవరైనా దేవుడు అని పిలుచుకుంటుంటే మీరు నా బిడ్డలు అని చెప్పిన ప్రస్తావన మనకు కనబడుతుందా? ఎంత ప్రేమగా మీరు నా బిడ్డలు అని చెబుతున్నాడు చూడండి దేవుడు. పరిశుద్ధ గ్రంథం, క్రైస్తవులకు ఇవ్వబడిన ఈ దైవ గ్రంథం, ఇది ఒక ప్రేమ గ్రంథం. ఆయనకు సర్వాధికారం ఉంది తన బిడ్డల మీద. సన్మార్గంలో నడిపించుటకు, త్రోవ తప్పిపోతే వారిని సరిచేయుటకు సర్వాధికారము కలిగిన దేవుడే మన దేవుడు. ఆయనకు విధేయత చూపించి లోబడి జీవించటం ప్రతి మనిషి నేర్చుకోవాలి. చూద్దాం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నాం ప్రస్తుతానికి మనం. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడును లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. ఎవరైనా నీకు నాకు మధ్యలో వచ్చి ఏం తప్పు చేశారని వాదించడానికి కూడా నీకు ఎవరు లేరు. ఒక న్యాయస్థానానికి వెళ్ళామనుకుంటే నేరస్తుని తరపున వాదించుటకు ఒక లాయర్ నిలబడతాడు న్యాయమూర్తితో తన క్లయింట్ పక్షాన. అదే చెప్తున్నాడు అక్కడ. నేరస్తుని పక్షాన మాట్లాడుటకు నీకెవరు లేరు. 13వ వచనంలో అదే, నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడను లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీకు లేదు, అది నేనే చేయాలి. ఈ పాపం చేసినప్పుడు దేవుడు వీరిని కొట్టడం, దేవుడు వీరికి దూరం అయిపోవటం, ఇవన్నీ చూస్తుంటే మనుషులు ఎంత దూరం చేసుకున్నారో దేవుణ్ణి దీన్ని బట్టి ఆలోచించవచ్చు. ఆయన సమీపంగా ఉండాలని ఎంత ఇష్టపడుతున్నా దేవునికి మనకును ఏమి అడ్డముగా వస్తున్నాయి? మన పాపంలే అడ్డంగా వస్తున్నాయి. యెషయా గ్రంథం 59లో అదే మాటే. ప్రవక్తలందరూ చెప్తున్న మాటలు అవే. యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు చూద్దాం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి నీ అడ్డముగా వచ్చెను,
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. రక్షించే దేవుడే దూరం అయిపోతే ఇంకా మనుషుల మీదకి ఏమొస్తుంది చెప్పండి? కాచు కూర్చున్నారు, ఎప్పుడెప్పుడు దేవుని ప్రజలను మృంగేద్దామా అని. ఇశ్రాయేలు దేశం చుట్టూ విడిచిపెట్టాడు దేవుడు వారికి, అన్యజనులకు. నా బిడ్డలు తప్పు చేసినప్పుడు మిమ్మునే పంపించి వారిని శిక్షిస్తానని అన్యజనులు పంపించాడు. ఇంకా చూద్దాం, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయంలో 4-5 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దుష్టునకు అనగా చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. దేవుడు పరిశుద్ధుడు కనుకనే ఇంత క్రమశిక్షణతో ఈ సృష్టి ప్రకృతి అంతా ఇంకా నడుస్తుంది. దేవుడిచ్చిన ఈ సృష్టిని అనుభవిస్తున్నాం మనం. దేవునిలా జీవించవలసిన దానికి బదులుగా దేవునికి విరోధంగా జీవిస్తూ ఆయన చేత గాయపరచబడుతూ ఉన్నాం మనం. కానీ ఎన్నాళ్ళు ఈ గాయాలు, ఎన్నాళ్ళు ఈ శిక్ష? దీనిని తప్పించడానికే ఇదిగో నిశ్చయముగా ఆయన మన రోగములను గాయములను ఆయన భరించెను అని ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఏ రోగమును భరించాడు? ఇదిగో పాపమన్న రోగం మనకు అంటుకున్నప్పుడు ప్రతి విధమైన పాపమన్న రోగములను ఆయన భరించాడు శిలువ మీద. మన వ్యసనములను వహించెను. యెషయా గ్రంథం 53:4 నుంచి చదువుతున్నాం మనం. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన అందు చూడండి అక్కడ. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో చెరలోనికి వెళ్ళవలసిన గాయం వారికైనా వారిని ప్రేమించి మళ్ళీ వారిని తీసుకొని వస్తానంటున్నాడు 30వ అధ్యాయంలో. ఒకవైపు తీర్పు జరుగుతోంది, మరోవైపు వారిని విమోచించి మరి రక్షించి తీసుకొని వస్తానంటున్నాడు దేవుడు. విమోచన కొరకు ఈ మనుషులు ఎదురు చూడాలి నిరీక్షణతో. అందుకే 30వ అధ్యాయం నుండి 33 వరకు మనం దేవుని యొక్క తీర్పు, విమోచన కొరకే నిరీక్షణ అన్న మాటలు మనం వింటూ వస్తున్నాం. ప్రియులారా, 14వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు. నీ స్నేహితులు అనంటే ఈ యూదా దేశం చుట్టూ, ఇశ్రాయేలు దేశం చుట్టూ ఆపద సంభవించినప్పుడు అనేక మార్లు వీరు ఇతర దేశాల మీద ఆధారపడ్డారు. ఐగుప్తు దేశం మీద, తదితర దేశాల మీద ఆధారపడి ఈ బబులోను రాజు మా మీదకి వస్తుండగా మమ్మల్ని రక్షించండి అని ఇతర దేశాలను ఆశ్రయించిన జీవితాలు వీరివి. ఆ దేశాలు ఏమైనా వీరిని రక్షించాయా? ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినప్పుడు యెహోషువ గారు యోర్దాను నదిని దాటుకొని వచ్చినప్పుడు యుద్ధాలు చేసి గెలిచి ఆ దేశాన్ని వీరు స్వతంత్రించుకోలేదా? వారి పితరులు వీరికి చెప్పలేదా? అవన్నీ వీరు మర్చిపోయారుగా. ఇది మా సొంత శక్తి చేత, మా సొంత బలము చేత మేము సంపాదించుకున్న దేశం అనే స్థితిలోనికి వెళ్ళిపోయారు వీరు. దేవుడు చేసిన మేలను మర్చిపోయారు. ఆపద సంభవించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాల్సిన దానికి బదులుగా స్నేహితులను ఆశ్రయించారట. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. వారే ఇబ్బందుల పాలైపోయారు దేవుని ఉగ్రతకు. నిన్నేం రక్షిస్తారు? నీ గాయము చేత నీవు అరచిదవేమి?
ఓ ఇశ్రాయేలు, ఓ యూదా దేశమా, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నువ్వు తప్పు చేసినప్పుడు శిక్షించే అధికారం నాకుందిగా, ఆ అధికారం చేత నిన్ను శిక్షిస్తున్నాను, నువ్వు మార్పు చెందాలని. మనకు కూడా చూడండి, దేవుడు వేటినైతే చేయొద్దు అని అంటాడో వాటిని చేసి చేసి మన ఆరోగ్యాలన్నింటినీ పాడు చేసుకున్న తర్వాత, లోపల అవయవాలన్నీ దెబ్బతిన్న తర్వాత, అప్పుడు దేవుడు డాక్టర్ ద్వారా మాట్లాడతాడు. ఇక మీద నువ్వు కొంచెం తాగినా చచ్చిపోతావు అని చెప్తాడు. డాక్టర్ చెప్పినందుకు భయపడి తాగుడు మానేస్తాడు కొందరు, తాగుడు మానేస్తారు కొందరు. మరి ముందుగానే దేవుడు చెప్పాడుగా, పరలోక సంబంధమైన దేవుడు చెప్పాడుగా, ఇవి చెయ్యొద్దు అని చెప్పి నాకు అవే కావాలి అని చెడు వ్యసనాలు, ఒక తాగుడు అనేది ఉపయోగించానంతే. ఇలాంటివి ఎన్నో మనిషి వ్యసనాలకు అలవాటు పడి తన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటిది. దేవుడిచ్చిన ఆయుష్ను తమంతట తామే తగ్గించుకోవడానికి కారణమవుతున్నారు చూడండి, చెడు వ్యసనాలకు. ఇలాంటి వారికి ఈ భూమి మీద ఎక్కువ కాలం ఇచ్చి కూడా ప్రయోజనం లేదని దేవుడు వారిని శిక్షించే స్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. అక్కడ 16వ వచనం, నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు. 15వ వచనం వరకు శిక్ష నీకు పడుతుంది అని చెప్పాడు. 16వ వచనానికి వచ్చిన తర్వాత, నేను ఎంతవరకు శిక్షించమంటే అంతవరకు శిక్షించకుండా అంతకంటే ఎక్కువగా శిక్షించారు వీరు. నిన్ను మృంగివేయాలనుకున్న వారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించు వారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. వారి మీద కూడా నా ఉగ్రత చూపిస్తాను. నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించు వారిని అందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారేమో యెరూషలేమును, సియోను నివాసిని చూసుకుంటూ ఏమంటున్నారంటే, అపహసిస్తున్నారు. ఈ యెరూషలేం పట్టణం ఇలా అయిపోయింది, ఈ మందిరం ఇలా అయిపోయింది, ఈ ప్రజలు ఇలా అయిపోయారు, ఇలా అపహాస్యం చేస్తుంటే 17వ వచనంలో వారు అంటున్నారట, ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. నీకు పడుతున్న ఈ శిక్షను చూసి వారు అంటున్నారు, చూసేవారందరు, ఇక అయిపోయింది దీని పని, ఈ పట్టణం పని అయిపోయింది, ఈ ప్రజల పని అయిపోయింది, ఇంతటితో దీని చరిత్ర సమాప్తం. ఇక ఇశ్రాయేలు అన్న దేశం ఉండదు, సియోను అన్న ఈ పట్టణం ఉండదు, ఈ ప్రజలు ఇక నిలవబడరు, వీరి అంతం ఇదే అని ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అందుకే 16వ వచనంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా, నిన్ను మృంగివేయాలని ఆశపడ్డారు కదా, నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు. ఈ పదాలకు అర్థాలు వేరు. ఏదైతే నిన్ను మృంగివేయాలనుకుందో అదే మృంగివేయబడుతుంది. శత్రువులు వచ్చారు, ఇశ్రాయేలీయులను మృంగివేయాలనుకున్నారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను మృంగివేయాలని వారు ఆలోచిస్తే, దేవుడు వారిని రక్షించి చెరలో నుండి విమోచించి మళ్ళీ తీసుకొస్తాడు. వీరిని మృంగివేయాలనుకున్న వారిని వారు లేకుండా దేవుడు వారిని అంతమొందింపజేస్తాడు, అంతమైపోతారు. మరి చెరలోకి ఇశ్రాయేలీయులు వెళ్ళారు, చెరలో నుండి విడిపించబడ్డారు. కానీ ఎవరైతే వీరిని చెరలోకి తీసుకెళ్ళిపోయారో వారు శాశ్వతంగా చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిన వీరు విడిపించబడ్డారు. వీరిని ఎవరైతే చెరలోకి తీసుకెళ్లారో ఆ చెరగా వెళ్ళిపోయింది, పాతిపెట్టబడింది. వీరి మరణం చూడాలనుకున్నారు శత్రువులు, కానీ దేవుడు వీరిని విమోచించాడు. ఎందుకంటే వీరు దేవుని ప్రజలై ఉన్నారు కనుక వారిని
శిక్షించి శిక్షణలోనికి తీసుకొని వచ్చి మారు మనసు కలుగజేసి విడిపించి తీసుకొని వచ్చాడు. గర్వించిన హృదయాలను అంతమొందించాడు. ఇది మనకు అర్థమైతే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మనల్ని దేని నుండి విమోచించాడు? మనల్ని పట్టి బంధించి రెండవ మరణమును ఆ నిత్యాగ్నిలోనికి తీసుకెళ్లాలని సాతానుడు ఆలోచించి ఉండగా, మనలను చెరలోనికి అనగా మరణమును ఆ చెరలోనికి తీసుకువెళ్ళాలని సాతానుడు వాని దూతలు ఆలోచించి ఉండగా, ఆ మరణంలో నుండి యేసు ప్రభు మనల్ని విమోచించి, ఏ మరణమైతే మనకు చెరగా ఉందో ఆ చెరనే యేసు ప్రభు పట్టి బంధించి చెరగా తీసుకొని వెళ్ళి దాన్ని పాతి పెట్టేశాడు. ఇక మీదట ప్రభువుతో ఉన్న వారికి మరణం ఉండదు, వారు నిత్య జీవంలోనికి దాటుకొని ఉన్నారు. అది సాదృశ్యం ఇక్కడ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో 17వ వచనం. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. 16-17 వచనాలలో నిన్ను మృంగు వారందరూ మృంగివేయబడుదురు. నిన్ను మరణంలోకి తీసుకెళ్లాలనుకున్నారు, ఆ మరణమే మృంగివేయబడుతుందన్న సందేశం అందులో దాగిన చూడండి పరోక్షంగా. ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించును. చెర ఇక ఉండదు మీకు. చెరలో నుండి బయటికి తీసుకొని వస్తాను మిమ్మల్ని. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. ఎప్పుడైతే చెరలో నుండి విడిపించబడతారో కృతజ్ఞతా స్తోత్రములు సంభ్రమపడు వారి స్వరము ఆ పట్టణంలో వినబడును. ఎంత బాగుంది మాట. ఇలా వివరిస్తుండగా నాకు చాలా గొప్ప విషయాలు ఇందులో నుంచి కనబడుతున్నాయి. ఆలోచిద్దాం. చెరలో నుంచి విడిపించబడిన తర్వాత వీరు ఒక పట్టణానికి చేరుకుంటారట. ఆ పట్టణం ఏదో కాదు, యెరూషలేము ఆ పట్టణం. అది కొండ మీద కట్టబడుతుంది. మంచి బండ మీద నిర్మించబడిన ఇంటిగా ఈ యెరూషలేం పట్టణం నిర్మించబడుతుంది. క్రొత్త నిబంధనకు వస్తే కనబడుతుంది, క్రీస్తు అను బండ మీద మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలట. యేసు ప్రభు బండను కాదో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. యేసు ప్రభు అను బండ మీద మన ఆత్మీయ జీవితాలను నిర్మించుకోవాలి. ఈ కొండ మీద నిర్మించబడినప్పుడు అందులోనికి వెళ్ళి నివసించేవారట కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తారట. కృతజ్ఞతా స్తోత్రములు ఎవరికి చెల్లించాలి? కృతజ్ఞతా స్తోత్రములు మనుషులకు చెల్లించవచ్చా? మనుషులు అర్హులా? నీకే నా కృతజ్ఞతా స్తోత్రములు అనవచ్చా? అనలేం. ఈ మాటలు అనలేమే కాదు, అనకూడదు కూడా. పూజార్హుడు ఆయనే గనుక ఆ పట్టణంలోనికి వెళ్ళి మనుషులట కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తారట. ఎందుకు? దేవుడు మమ్మును చెర నుండి విడిపించి మమ్మను ఎవరైతే చెరలోనికి తీసుకెళ్లారో వారేమో చెరపట్టబడ్డారు. మమ్మను చెరలోనికి తీసుకెళ్లిన వీరు తర్వాతి కాలంలో వారు చెరపట్టబడ్డారు. చెరపట్టబడిన వీరు ఏమయ్యారు?
వారు సమూల నాశనం అవుతారట. సమూల నాశనం ఎక్కడుంది ఈ మాట మనకు? ఇదే 30వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను, వారికి ఉండరు. మిమ్మల్ని చెరపట్టిన వారినే నేను చెరపట్టి తీసుకెళ్ళిపోతాను. మిమ్మల్ని ఎవరైతే చెరపట్టారో, చెరలోకి తీసుకెళ్ళడానికి సంకెళ్ళు వేశారో, మిమ్మల్ని బంధించారో, నేను వారిని బంధిస్తాను. వారు సమూల నాశనం అయిపోతారు, మీరు మాత్రం రక్షింపబడతారు. ఎందుకు? మీలో మారు మనసు కలుగుతుంది కనుక. ఎంత గొప్పగా ఉందంటే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. మారు మనసు పొందితే చెరలో నుంచి విడిపిస్తాడు, మారు మనసు పొందకపోతే చెరలోనే ఉంటాం. మారు మనసు పొందక గర్వించిన వారిని శాశ్వతముగా సమూల నాశనం అంటే పడిపోతారు, వారు ఇంకెప్పటికి రాలేరు. ఇదంతా క్రొత్త నిబంధనకు సూచనగా సాదృశ్యంగా కనబడుతున్న సందేశంలాగా అనిపించట్లేదా? 19వ వచనం, వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మునుపటి వలె నుందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించేదను. మనల్ని ఎవరు బాధపరుస్తున్నారు ఇప్పుడు? సాతాను యొక్క దూతలు, అపవిత్ర ఆత్మలు. అందుకే మన యుద్ధం ఎవరితో? మనుషులతో కాదు. ఎఫెసీ పత్రికలో మన పోరాటం ఎవరితో? ఎవరు మనల్ని బంధించాలనుకుంటున్నారు? ఎవరు మనల్ని చెరపట్టి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి చూద్దాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మన యుద్ధం, మన పోరాటం ఎవరితో అంటే ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఏం చేస్తున్నాయి ఈ దురాత్మలు? మనిషి మనస్సును దేవుని వైపు ఉంచకుండా మరలించి పట్టి నరకం వైపు, నిత్యాగ్ని వైపు తీసుకెళ్ళిపోతున్నాయి ఈ అపవిత్ర ఆత్మలు, దురాత్మలు. చూద్దాం, వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం, వారి కుమారులు మునుపటి వలె నుందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును, వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. మళ్ళీ ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారి మధ్యను పుట్టినవాడు ఒకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్న వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా. నేను చేరదీస్తాను. చెరలోనికి వెళ్ళిన మిమ్మను నేను చేరదీస్తాను. మీరు నాకు లోబడండి, విధేయత చూపించండి, నా మాటలు గైకోనండి. నేను మిమ్మల్ని చేరదీసిన తర్వాత అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. 22వ వచనం అందరూ చూడాలి బైబిల్లో. ఇది చూడడానికి ఒకే ఒక లైన్ ఉన్నట్లుగా కనబడుతుంది, కానీ అర్థం చాలా ఎక్కువగా ఉన్నటువంటిదే. మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ప్రియులరా, ఈ మాటలో ఏమర్థం ఉందని మీరు అనుకోవచ్చు. జాగ్రత్తగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు పలుమార్లు ఈ మాట కనబడుతూ ఉంటుంది. మీరు నాకు ప్రజలయ్యుందురు,
నేను మీకు దేవుడనై ఉందును అన్నమాట. దీనిలో తెలుసుకోవాల్సింది ఏముందబ్బా అని మనకు అనిపించవచ్చు. మనిషి చేస్తున్న తప్పులు, పొరపాట్లలో దేవునికి నమ్మకమైన వారుగా, దేవునికి కృతజ్ఞులై ఉండవలసిన వారుగా ఉండక, మనుషులు చేస్తున్న పొరపాటులో ఈ భూమి మీద దేవుని కొరకు ఏదైతే నిర్మించుకుంటారో, ఒక మందిరమో లేకపోతే ఆలయం అని, ఇటుకలు, రాళ్ళు, చెక్క, తలుపులు, వీటన్నిటితో మనం ఎలాగైతే దేవుని మందిరం అని ఒక నిర్మాణాన్ని చేసుకుంటామో, ఆ నిర్మాణానికి మనం ఎక్కువగా రుణస్థులమై బ్రతుకుతుంటాం. ఆర్ వి లాయల్ టు ద చర్చ్ బిల్డింగ్ ఆర్ వి లాయల్ టు ద గాడ్ హూ ఇస్ బీయింగ్ ప్రీచ్డ్ ఇన్ దట్ టెంపుల్? ఈ 22వ వచనంలో ఆలోచించాల్సిన మాట చాలా ఉంది. అందుకే ఆగాను అక్కడ. మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును అన్నమాట. ఇందులో తెలుసుకోవాల్సింది ఏముందబ్బా? ఒకనాడు యేసు ప్రభువును సిలువకు వేసి కొట్టే ముందు ఆయన మీద ఎన్నో నేరస్థాపనలు చేస్తుంటారు. ఆయన మీద ఎన్నో నేరాలు మోపుతారు. ఆయన మీద మోపిన నేరాలలో ఒక నేరం చూద్దాం ఒకసారి. ఏ నేరము నిరూపించబడలేదు, కానీ యేసు ప్రభువును సిలువకేసి కొట్టేటప్పుడు, ఆయనను సిలువకు అప్పజెప్పే ముందు ప్రధాన యాజకుల వద్దకును శాస్త్రుల వద్దకును ఆయనను తీసుకొని వచ్చి నేరాలు మోపడానికి ఆయనను మధ్యలో నిలవబెట్టినప్పుడు చాలా నేరాలు మోపుతూ వస్తారు. ఏ నేరం కూడా రుజువు కాదు, నిరూపించబడదు. అప్పుడు ఇదైనా నిరూపించబడుతుందేమో అని అనుకుని ప్రభువు మీద నేరం మోపడానికి ఒక మాట అంటారు వీరు. ఆ మాట ఏందో మార్కు సువార్త 14వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 55 నుండి చూద్దాం ప్రియులారా. ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయంలో 22వ వచనంలో మనకు ఒక మాట, మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును అన్న మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. దేవుడు కాబట్టి మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుడు అని చెబుతున్నాడు అని మాత్రమే మన ఆలోచన అక్కడికి పరిమితం అవ్వకూడదని చేస్తున్న ప్రయత్నమే ఈ వివరణ. ఏంటిది? మార్కు సువార్త 14వ అధ్యాయము 55 నుండి చూద్దాం. యేసు ప్రభువును చంపవలెనని చదువుకుందాం ఆ మాట. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయన మీద సాక్ష్యము వెతికిరి, గాని ఏమీ వారికి దొరకలేదు. ఏ సాక్ష్యము కూడా దొరకపోయేసరికి ఇంకా అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. ఏ అబద్ధ సాక్ష్యము సరిపడపోయేసరికి అప్పుడు కొందరు లేచి ఒక మాట అంటున్నారు, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. అంటే వీరి ఆలోచన ఏంటి? మాకు ఈ ప్రభు వద్దు, యేసు అని పిలువబడుతున్న ఈయన వద్దు, ఈ దేవాలయం కావాలి. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో చేతి పని కాని దేవాలయమును నిలబెడతానని ఈతను అంటుంటే మేము విన్నామని మాట్లాడుతున్నారు. అంటే పాత నిబంధనలో ఎవరి గురించి అయితే చెప్పబడిందో, మెస్సియా, అభిషక్తుడు, క్రీస్తు అను ఆ దేవుడు భూమి మీదకి వచ్చినా కూడా దేవుని మీద వీరికి దృష్టి లేదు. కానీ నిర్మించబడిన ఆ దేవాలయము మీద అనగా రాళ్లతోనూ ఇటుకలతోనూ మట్టితోనూ సున్నముతోనూ చెక్కలతోనూ తలుపులు కిటికీలుగా నిర్మించబడిన ఆ ఆలయం మీద వీరి దృష్టి ఉంది.
నేటి కాలంలో కూడా అనేక మంది క్రైస్తవులు చేస్తున్న పొరపాట్లలో ఇదొక పొరపాటే. మేము పుట్టి పెరిగింది ఇదే ఆలయం, మేము పుట్టి పెరిగింది ఇదే మందిరం, కాబట్టి మా జీవితాంతం దీనికి రుణపడి ఉంటామని దేని గురించి మాట్లాడుకుంటుంటారు? నిర్మించబడిన ఆ దేవాలయం గురించి, నిర్మించబడిన ఆ కట్టడం, నిర్మించబడిన నిర్మాణం గురించి మాట్లాడుకుంటూ అంటారు, ఇదే మాకు శాశ్వతం అని. మా తండ్రులు ఇందులోనే ఆరాధించారు, మా తాతలు ఇందులోనే ఆరాధించారు కనుక మేము కూడా ఇందులోనే ఆరాధిస్తామని ఆ నిర్మాణం మీద వీరు దృష్టి పెట్టి ఉంటారు. పరోక్షంగా వారు తెలియజేస్తున్న సందేశమే ఈ ఆలయం మాది, మేము దాని ప్రజలమని. కానీ దేవుడు అంటున్నాడు, నిర్మించబడిన ఈ నిర్మాణం మీద మీరు ధ్యాస ఉంచకండి. నేను వెళ్ళిపోయాను ఒకరోజు అలాంటి నిర్మాణంలో నుండి. మనుషుల నడవడిక, సంఘానికి వస్తున్న ప్రజల ప్రవర్తన చెడిపోయినప్పుడు ఆ దేవాలయంలో ఉండక దానిని కాల్చబడుటకు నేను అప్పచెప్పాను నెబుకద్నెజరుకు. ఈ లోకంలో క్రైస్తవులు చేస్తున్న పొరపాట్లలో ఇది కూడా ఒక పెద్ద పొరపాటు. ఇంకా చూడండి, కొందరు నిర్మించబడిన ఆ దేవాలయం అనగా చర్చ్ బిల్డింగ్లోకి ప్రవేశించేటప్పుడు ఇంకా దాని గడప తట్టి ముఖానికి అద్దుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు సమాజంలో. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్నే, నిర్మించబడిన నిర్మాణానికి నీవు రుణస్థుడవై ఉన్నావా? లేక నీకు సత్యమైన వాక్యాన్ని తెలియచేసి నిన్ను రక్షణలోనికి నడిపించిన ఆ దేవునికి నీవు రుణస్థుడవై ఉన్నావా? నువ్వు దేనికి ప్రజలవై ఉన్నావు? దేనికి ప్రజగా ఉన్నావు? నిర్మాణానికి ప్రజగా ఉన్నావా? ఆ నిర్మాణంలో నివసించుటకు, శాశ్వతముగా స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆ దేవునికి రుణపడి ఉన్నావా? దేవుడే లేనప్పుడు నిర్మాణంతో పనేంటి? అదే అంటున్నాడు ఇక్కడ. మార్కు సువార్త 14వ అధ్యాయంలో చదువుకున్న సంఘటన చూడండి ఒకసారి. సాక్షాత్తు దేవుడే శరీరధారిగా వారి మధ్యలోనికి వచ్చాడు, తన స్వకీయుల వద్దకు వచ్చాడు. ఆయన గురించి వ్రాయబడిన లేఖనములన్నీ ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. కనులుండి చూచి గ్రహించట్లేదు, చెవులుండి వింటూ వివేచించట్లేదు. మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు వద్దు, ఈ దేవాలయమే మాకు కావాలి అని మాట్లాడారు ప్రభువుతో ఆనాడు ఆయనకు అబద్ధ సాక్ష్యం పలికి ఆయనకు వ్యతిరేకంగా. దేనికి రుణపడి ఉన్నాం మనం? దేవునికా? దేవుని కొరకు నిర్మించబడిన నిర్మాణానికా? ఆర్ వి లాయల్ టు ద చర్చ్ బిల్డింగ్ ఆర్ ఆర్ వి లాయల్ టు ద గాడ్ హూ సేవ్డ్ యూ ఫ్రమ్ యువర్ సిన్స్, ఫ్రమ్ అవర్ సిన్స్? ఇక్కడ ప్రభువుని గురించి మాత్రమే కాదు ఈ మాటలు. ఒకనాడు ఇర్మియా గారు ఇదే మాటలు చెబుతుంటే ఇర్మియా గారి మీద కూడా తిరగబడ్డారు వీరు. చూద్దాం ఆ మాట. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 6వ వచనంలో, మీరు ఈలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. మీ నడవడిక పరిశుద్ధంగా లేదు కాబట్టి మీరు వద్దు, ఈ ఆలయం వద్దు అనేస్తున్నాడు దేవుడు అక్కడ. అయితే ఆ ప్రజలు ఇర్మియా గారి దగ్గరకు వచ్చి 8వ వచనంలో, 8-9 వచనాలలో, జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకుని, నీవు మరణశిక్ష నొందక తప్పదు, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోయి తీరాల్సిందే, నీకు మరణశిక్ష పడాల్సిందే అంటున్నారు ఇర్మియా గారితో. ఎందుకు మరణశిక్ష? 9వ వచనంలో, నీకు మరణశిక్ష ఎందుకంటే యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించుచున్నావు. ఈ మందిరం పాడైపోతుందని మాట్లాడుతున్నావుగా. అంటే ఈ ప్రజలు దేని కోరుకుంటున్నారు?
నిర్మించబడిన ఆ గోడలు, ఆ తలుపులు, కిటికీలు, ఆ మందిరం, ఆ రూఫ్, స్లాబ్, కింద ఫ్లోర్, కార్పెట్, కలత తొక్కబడిన కార్పెట్, ఆ మందిరమే మాకు కావాలనుకుంటున్నారు. కానీ ఇర్మియా గారు సాక్షాత్తు దేవుని మాటలను మోసుకొని వస్తే, ఈ మాటలు మాకొద్దు, ఈ వాక్యం మాకొద్దు, ఈ నిర్మాణమే మాకు ముద్దు, ఇందులోంచి మేము బయటికి రాం లేరా సమాజంలో? నిర్మాణాన్ని ప్రేమిస్తూ నిన్ను నిర్మించిన దేవుణ్ణి మరచిపోతున్నావేమో ఆలోచించుకో ఒకసారి. అందుకే దేవుడు పదే పదే ఆయన ఆశ చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 22వ వచనంలో, మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ఇంతవరకు ప్రజలేమయ్యారు? దేవునికి ప్రజగా ఉండక మనుషుల చేత నిర్మించబడిన ఆ నిర్మాణానికి వీరేమయ్యారు? ప్రజగా ఉన్నారు, ప్రజలుగా మారిపోయారు. నిర్మాణానికి బ్రతికితే ఈ నిర్మాణమే ఉండదు. ప్రభు వచ్చిన సమయంలో, వచ్చే సమయంలో ఆకాశం తెరవబడి ప్రభు భూమి మీదికి రాగానే ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అని పేతురు గారు రాసిన పత్రికలో ఆ వాక్యం మీద విశ్వాసం లేదా? చూడండి అన్నమాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పదవచనాన్ని చూద్దాం. 10వ వచనం, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. భూమే కాలిపోతుందంటే ఇంక నిర్మాణం మీద నువ్వు ధ్యాస ఉంచేలా? ఇదొక్క సందేశమే కాదు, అందులో దాగి ఉన్నది. ప్రియులారా, క్రొత్త నిబంధనలో కనపడుతుంది మరో ఆలయం, మీ దేహమే దేవుని ఆలయం అని. నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు, ఈవెన్ పడుకొని నిద్రలో పోయినప్పుడు కూడా మన ధ్యాస అంతా ఈ దేహం 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 అనే ఉంటుంది. 24 గంటలు ఈ దేహం మీద ఉన్న ధ్యాస, దేహములో ఉన్న ఆత్మ మీద ధ్యాస ఉండదు. చూడండి, పాత నిబంధనలో ఇర్మియా గారి కాలంలో దేవాలయం మీద ఉన్న ధ్యాస, దేవాలయములో ఉన్న దేవుని మీద మనుషులకు ధ్యాస లేదు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అప్పటికి ఆయన ఆత్మరూపిగా కాక శరీరధారిగా వారి మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్న వారి ధ్యాసంతా దేవాలయం మీదనే ఉంది, కానీ దేవుని మీద లేదు. అలానే ఈరోజు ఇంకొక అడుగు ముందుకేయగలిగితే, ఈ దేహమే దేవుని ఆలయం అంటున్నప్పుడు దేహం మీద మనకుంది చూడండి ధ్యాస. దీన్ని ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎలా భద్రపరచుకోవాలి, దీన్ని ఎలా అలంకరించుకోవాలి, దీనికి ఎంతెంత నేను చేసి పెట్టాలి, వెలగల వస్త్రాలు ఎలా ధరించుకోవాలి, ఎలా అలంకరించుకోవాలి, ఎలా దీన్ని సుఖపెట్టాలి, ఇవే ఆలోచనలు మనిషికి ఎక్కువగా దేహం మీద ఉంటున్నాయి. కానీ ఆ దేహములో ఉండవలసిన ఆ పరిశుద్ధాత్మ మీద మనకు ధ్యాస ఉందా? ఆ దేవుని మీద ధ్యాస ఉందా? దేహానికి శిక్ష పడకూడదు అని ఆలోచిస్తాం మనం. ఆనాడు ఇశ్రాయేలీలు ఆలోచించినది అదే. దేవాలయం కూలిపోకూడదు, నిలబడాలి, అవసరమైతే దేవుణ్ణి చంపేయాలి. ఆయన అలా చూడట్లేదు. ఈరోజు ఈ 66 పుస్తకాల సముదాయాన్ని మనకిచ్చి దేవుడు, ఇదిగో నాయన, అన్నీ చదువుకుని నువ్వు ఆత్మీయంగా దినదినాభివృద్ధి చెందు. మనం చేస్తున్న పొరపాట్లలో ఇంకను సమాజంలో మీరు గమనిస్తూ ఉండండి. మేము చిన్నప్పటి నుండి అదే మందిరానికి వెళ్తున్నామండి, కాబట్టి మేము చచ్చిపోయినా బ్రతికినా అదే మందిరంలో ఉంటాం. అంటే మందిరంలో ఏమి జరుగుతున్నా కూడా మందిరాన్ని విడిచిపెట్టాలని ఆలోచన ఉంటుందా మనకు? అంటే విడిచిపెడితే అది ఎలా బాగుపడుతుంది? ఇది ఒక సమస్య. మరి చెడిపోతున్నప్పుడు చెడిపోయే దాంట్లో ఉండి మనం చెడిపోకూడదు. అందుకే ఇర్మియా గారితో దేవుడు ఇశ్రాయేలీయులకు, యూదులకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, చూద్దాం ఇర్మియా గ్రంథం
నిజంగానే అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండవలసిన స్థితే వస్తే, అలాంటి పరిస్థితే వస్తే, ఒకవేళ విడిచిపెట్టలేని పరిస్థితే వస్తే, ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట గతంలో చూసాము. ఈ మాట 15వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 15, బుక్ ఆఫ్ జెరెమియా. 19వ వచనంలోని చివరి మాట చూద్దాం. వారు నీ తట్టునకు తిరగవలెను. వారే నీ తట్టుకు తిరగాలి, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అంటే వారు చేసే తప్పుల్లో నువ్వు చేయి కలపకూడదు. నువ్వు తప్పు చేయకుండా జాగ్రత్త పడుచు వారిని నీ పరిశుద్ధ జీవితంలోనికి నడిపించే విధంగా ఉండాలి నీ జీవితం, ఇర్మియా అని మాట్లాడుతున్నాడు. ఎంత బాగుంది చూడండి. ఇక మీదట ప్రియులారా, ఈ వచనం ఎప్పుడు చూసినా కూడా, ఏ వచనం ఈ మాట, మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును అన్నమాట. మనం ఎవరికి ప్రజగా ఉంటున్నాం? దేవాలయాల పేరుతో మనం వాటిని దర్శించి వెంట్రుకలు గురిగించుకుంటూ వచ్చే పరిస్థితి ఉందేమో ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో. పుణ్యం రావాలంటే వెంట్రుకలు దిగించుకోవడం కాదు, హృదయానికి అంటుకున్న పాపాన్ని తొలగించుకుంటేనే అప్పుడు నీకు ప్రక్షాళన కలుగుతుంది. అదే మాట్లాడుతున్నాడు దేవుడు. నిర్మాణాల మీద వాటికి అలంకరింపబడిన పెయింట్లను చూసుకుంటూ, రంగురంగుల అద్దాలు చూసుకుంటూ, ఇదేనా బ్రతుకు? దేవుడు అంటున్నది, దేవాలయానికి ప్రజగా ఉండకు, నువ్వు నాకు ప్రజగా ఉండు, అప్పుడు నేను నీకు దేవుడుగా ఉంటాను. నువ్వు నిర్మాణానికి ప్రజగా ఉంటే నేనెందుకు నీకుంటాను? దేవుడు అంటున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని. అలాంటి గొప్ప దేవుడు మనుషులు నిర్మించిన ఈ ఆలయంలో ఉంటాడా? ఉండడు కదా అని రాజైన సొలొమోను గారు ఆనాడు యెరూషలేం మందిరం నిర్మించినప్పుడే అన్నాడు. నేను ఆకాశ మహాకాశములు పట్టజాలవు తండ్రి, నేను నిర్మించిన ఈ ఆలయం ఎంతటిది అంటాడు. ఈ మాటల భావం మనకు అర్థం అవ్వాలిగా. ఇదిగో ప్రియులారా, ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తుంటే, ఇలాంటి పొరపాట్లు ఎవరైనా చేస్తుంటే, దేవుని కంటే నీకు దేవాలయం ఎక్కువైపోతే మాత్రం నువ్వు ప్రమాదంలో ఉన్నట్లే, శాపగ్రస్తుడవే. శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. యేసు ప్రభువును చంపి చివరికి ఏమైంది? వారు నమ్ముకున్న ఆ యెరూషలేం మందిరం కాల్చివేయబడింది, కూలిపోయింది. దేవుని విడిచిపెట్టారు పాత నిబంధనలు. ఇర్మియా గారు చెప్పిన మాటలు మాకు వద్దు 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 అన్నారు, పెడచెవిన పెట్టారు. నా మాటలు వద్దన్నప్పుడు నా పేరు చెప్పి ఈ మందిరంలో మీకెందుకు స్థానం ఇవ్వడం అని దేవుడు మందిరాన్ని కూల్చేశాడు. అక్కడ ఈ మాటల భావం మనకు తెలీదా? ఎన్నాళ్ళు 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 ఇంకా ఆయన మాటల భావం అర్థం చేసుకోకుండా ఈ బ్రతుకు కొనసాగించేది? నువ్వు దేవునికి ప్రజగా ఉంటావా, దేవుని కొరకు మనుషులు నిర్మించిన నిర్మాణానికి ప్రజగా ఉంటావా? ఆలోచించుకో సోదరుడా, సోదరి. భక్తి దేవుని ఎడల ఉండాలి. భక్తి నిర్మించబడిన దేవాలయం నిర్మాణం మీద ఉండకూడదు. అందుకే 22వ వచనం దగ్గర ఆగాం. అప్పటి నుంచి మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడినయ్యుందును. దాంతో పాటు పైన 18వ వచనంలో అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. ఏం కట్టబడుతుందట? పట్టణం. నగరియు యథాప్రకారము నివాసులు గలదగను అని పట్టణము కట్టబడుతుంది. ఆ పట్టణంలో ఉండటానికి మనుషులు తిరిగి వస్తారు అని మాట్లాడుతున్నాడే గాని ఈ దేవాలయం మళ్ళీ నిర్మించబడుతుంది అని మాట్లాడట్లేదు. ఆలోచించండి. అక్కడ పట్టణం కట్టబడుతుంది, ఆ పట్టణంలో నివాసులు ఉంటారు. అంటే ఆయన దృష్టి ఈ యెరూషలేం మందిరం తిరిగి నిర్మించబడాలి అనేది కాదు ఉద్దేశం. వారి హృదయాలలో ఆయన నిర్మించబడాలి, దినదినము వారు దేవునిలో ఎదగాలి. అది ఆయన ఆశ. దీని పక్కన పెట్టి తిరిగి మళ్ళీ నిర్మాణం వైపు వీరి దృష్టి వెళ్తుంది. నా మీద, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవాలయమును చూచి కాదు.
నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవాలయమును చూచి కాదు. చూద్దామా మాట? యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45, 22వ వచనంలో దేవుడు పలుకుచున్న మాటే, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవాలయం వైపు చూచి కాదు. ఇంకా ఇప్పటికీ చాలా మంది హోలీ ల్యాండ్ టూర్ అని చెప్పేసి ఇస్రాయల్ దేశానికి వెళ్తుంటారు, మన ప్రాంతాల నుండి కూడా. అక్కడికి వెళ్ళి ఒక బాటిల్లో యోర్దాన్ నది నీళ్లు, అక్కడికి వెళ్ళి కొంచెం మట్టి, ఒక చిన్న గులకరాళ్ళు, ఇవన్నీ మోసుకొని వస్తుంటారు. ఇది హోలీ ల్యాండ్ అని. ఏమైనా హోలీ ల్యాండ్ ఇక్కడ ప్రభువుని చంపింది ఒకరోజు. అది అర్థం అవ్వాలి. హోలీ ల్యాండ్ మనకు భూమి మీద లేదు, హోలీ ల్యాండ్ అన్నది మనకు పరలోకం, హెవెన్. ఈ సత్యం అర్థం అవ్వాలి. చూద్దామా 23, 24 వచనాలు. ఇర్మియా గ్రంథం 23, 24 వచనాలు. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. ఎవరి మీద దిగుతుంది? దుష్టుల మీద. ఎవరెవరైతే దుష్టులు ఉంటారో వారి మీద దిగుతుంది. దేవుడు పంపించబోయే తీర్పు ఇశ్రాయేలీయులను చెరలోనికి తీసుకెళ్లిన వారి మీద దిగుతుంది. వీరి మాట వినకపోతే వీరి మీద దిగుతుంది. తన కార్యము ముగించే వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. అంత్యదినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. ఏంటి అంత్యదినాలు? దీన్ని గ్రహించటం ఎలా? ఈ అధ్యాయం ద్వారా నేర్చుకోవాల్సినవి, లేదా ఈ అధ్యాయంలో నుండి నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు కూడా మనకు బైబిల్ స్టడీ ఉంటుంది చంద్రాయణగుట్ట సిఆర్పిఎఫ్లో. ఇందులో ఉన్న వాక్యంలోని ఇంకా అనేక విషయాలు మరింత వివరణగా రేపు కూడా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. దీంతో పాటు రేపు ఒక్కరోజుకు సమయం సరిపోకపోతే ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం కూడా ఈ అధ్యాయంలో ఉన్న మరిన్ని విషయాలు ఆదివారపు ఆరాధన సందేశంగా కూడా వినడానికి ప్రయత్నిద్దాం. ప్రియులారా, దీన్ని గమనించి రేపు మరియు ఆదివారం వచ్చే సందేశాలు ఈ అధ్యాయానికి సంబంధించినట్లుగా ఉంటాయి కనుక మీరు మిస్ అవ్వకుండా ఆ వివరణలు కూడా వినాలని మనవి చేస్తూ ఇంతటితో ఈ 68వ ఎపిసోడ్ను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ వాక్యాన్ని మాకు వినిపించారు, ఎన్నో విషయాలు మాకు తెలియచేశారు. మేము ఏదైనా జరిగిన కార్యక్రమంలో ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించమని వేడుకొంచు. తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి నా తండ్రి, నేర్పించమని వేడుకొంచు. ఈ సమయాన్ని ఇచ్చినందుకై మీకే మా హృదయపూర్వక కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఈ పరిచర్యలో గొప్ప సహకారులుగా ఉంటూ ఈ ఆన్లైన్ సిస్టమ్ని, యూట్యూబ్, కాస్టింగ్, వీటన్నిటినీ చేయుటకు మీ బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగి వచ్చి ఇక్కడ సహకారులుగా ఉన్నందుకు వీరికి వీరి కుటుంబాలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభువా, మేము నిర్మించబడిన నిర్మాణానికి రుణస్థులముగా ఉండక, ఆ నిర్మాణంలో ఎవరినైతే ఆరాధించాలో ఆ దేవునికి మేము రుణస్థులమై ఉండాలని, కృతజ్ఞులమై ఉండాలన్న సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి ఎంతో భయము, భక్తితో మా జీవితాలను మీకు సమర్పించుకొని జీవించడానికి సహాయం చేయని ప్రార్థిస్తాం. ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటాం. మీరే మాకు దేవుడై ఉండాలి, మేము మీకు ప్రజలై ఉండాలి. దేవాలయం మీద ఆసక్తి చూపించారు, దేవుణ్ణి మరచారు, యేసు ప్రభువును సిలువకేసి కొట్టారు.
మా దేవుడు రక్షించడానికి ఈ భూమి మీదకి వస్తే మా చేతులే ఆయనను పోగొట్టుకున్నాయి తండ్రి. మమ్మల్ని క్షమించమని వేడుకొంచు. మీరు ఇచ్చిన ఈ రక్షణ జీవితాన్ని బట్టి మీకేమో హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రంలో చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటాం. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చెరియున్న మనందరితోనూ చెదరియున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికి వందనాలు.